హాయ్ స్టూడెంట్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక వాక్యంలో ఉన్న మాటలు మనం మాట్లాడే ప్రతి మాట ఈ 8 రకాల్లో ఒకటవుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే ఇటుకలు, సిమెంటు, ఇసుక కావాలి కదా. అలాగే ఒక సెంటెన్సెస్ కట్టాలంటే ఈ 8 పార్ట్స్ కావాలి. అయితే మనం ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకున్నామంటే ఫస్ట్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావాలి. అందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 టైప్స్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ది వచ్చి నౌన్ అంటే నామవాచకం, అంటే రాము, సీత, బుక్, నందిగామ ఇలా అన్నీ అన్నమాట. నెక్స్ట్ రెండోది ప్రనౌన్ మీన్స్ సర్వనామం. సర్వనామం అంటే మనం అతను, ఆమె అని తెలుగులో ఎలా అంటామో ఇంగ్లీష్లో అలాగే హీ, షీ, ఇట్, దే అని అంటామన్నమాట. అలాగే వెర్బ్ మీన్స్ క్రియ అంటే మనం రోజు చేసే పనులు మీన్స్ రన్, ఈట్, స్లీప్, స్టాండ్. నెక్స్ట్ యాడ్జెక్టివ్ అంటే విశేషం, గుడ్, బ్యాడ్, బిగ్, బ్యూటిఫుల్. నెక్స్ట్ ఫిఫ్త్ది వచ్చి యాడ్వర్బ్ మీన్స్ క్రియా విశేషం. క్రియ అంటే మనం ఏమంటున్నాం, రన్, ఈట్, స్లీప్ అలా ఎలా అంటున్నామో దాంట్లో మనం ఫాస్ట్, స్లోలీ అండ్ వెరీ అంటే ఫాస్ట్. అతను రన్ ఎలా చేస్తాడు, ఫాస్ట్గా. అతను స్లోగా నడుస్తున్నాడు అంటే స్లోలీ. గుడ్ అంటే వెరీ ఎక్కువగా. నెక్స్ట్ ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యామ్నాయం అని కూడా అనొచ్చండి. దీంట్లో ఇన్, ఆన్, ఎట్, అండర్. నెక్స్ట్ వచ్చి కంజంక్షన్, సముచ్చయము అంటారు. సముచ్చయం అంటే ఏంటి, 2 పదాలని కలపడం అంటే అండ్, బట్, ఆర్, బికాస్. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ మీన్స్ ఆశ్చర్యార్థకం. మనం ఏదైనా చూడగానే ఎలా అంటాం, వావ్, హో, హరి, ఇవన్నీ ఆశ్చర్యార్థకం అనమాట. ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను నౌన్ మీన్స్ నామవాచకం గురించి మీకు ఫుల్ డీటెయిల్డ్గా చెప్తాను. అలాగే మీకు ఎటువంటిది గ్రామర్ కావాలి అన్నా సరే నాకు కామెంట్లో చెప్తే కనుక మీకు ఆ గ్రామర్ గురించి నోట్స్ ప్రిపేర్ చేసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై స్టూడెంట్స్.